హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. ముందు రోజు తిరుపతి దర్శనం జరిగింది కదా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే రూమ్లోనే ఫ్రెష్ అయిపోయి ఇలా 4:30 ఆ టైంకి రూమ్ చెక్అవుట్ అయితే అయిపోయాము. ఇక్కడ క్యాబ్ తీసుకుని శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ముందు రోజు తిరుపతి కొండపైకి తీసుకొచ్చిన ఆయన్నే మళ్ళీ పిలిపించుకున్నాము. సో ఆయనే ఆ శ్రీకాళహస్తి వరకు అయితే తీసుకువెళ్ళారు. తిరుపతి కొండపై నుంచి శ్రీకాళహస్తి టెంపుల్కి 2 hours జర్నీ పట్టింది. 6:37 ఆ టైంకి మేము శ్రీకాళహస్తి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, భలే ఉంది లైటింగ్ అంతా కూడా. నేను ఇది శ్రీకాళహస్తి రావడం 3rd టైం అన్నమాట. ఫస్ట్ టైం కాశీ పుట్టక ముందు వెళ్ళి మా హస్బెండ్ నేను పూజ అయితే చేయించుకున్నాము. నెక్స్ట్ కాశీని 11th monthలో తిరుపతి తీసుకువెళ్ళాము. అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ రాహుకేతు పూజ చేయించుకుందామని ఇలా శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వచ్చాము. పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. లోపలికి మొబైల్స్ అలో చేయరు కదా. సో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా టైం చాలానే ఉందని షాపింగ్ అయితే చేసాము. తిరుపతిలో షాపింగ్ చేసే అంత టైం లేదు కదా. సో అందుకని ఇక్కడ శ్రీకాళహస్తిలో కొన్ని బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్ అండ్ అలానే బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. టిఫిన్ చేసి మా పాప, మా హస్బెండ్, మా మావయ్య గారు ఒక దిక్కున కూర్చుంటే నాన్నమ్మ గారు, నేను, మా అత్తమ్మ ఇలా షాపింగ్కి అయితే వచ్చాము. అన్నీ కూడా భలే అనిపించాయి. ఇక్కడ అన్నీ కూడా టూ మచ్ ప్రైజ్ అనిపిస్తాయి వాళ్ళు చెప్పినప్పుడు, కానీ మనం బార్గెన్ చేయొచ్చు కదా. రీజనబుల్ ప్రైజెస్కి ఇచ్చారు. అంటే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు కానీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అలా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ట్రైన్ టైం అవుతుందని ఇలా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. కాశీ చూడండి, అమ్మ పిక్తే అంటూనే ఉండేది. పాపం మా అత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అందరూ కలిపి ఒక గ్రూప్ పిక్ తీసుకుందాం అనేవారు. కానీ ఒకళ్ళు ఉండేవారు కాదు. అందరూ ఉన్న దిక్కునేమో పిక్స్ తీసుకోవడానికి అంత బాగుండేది కాదు. మొత్తానికి అలా పిక్ అయితే తీసుకోలేదు. అలా 11:30 ఆ టైంకి ట్రైన్ అయితే వచ్చింది. ఇక చూడండి కాశీ ట్రైన్ ఎక్కాక ఎన్ని చిందులు వేస్తుంది. మొన్న నైట్ టైం అయితే ట్రైన్లో చాలా భయపడింది. ఈ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మేము ట్రైన్ ఎక్కిన కాసేపటికి నెల్లూరు స్టేషన్ వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చేత ఇలా ఫుడ్ అయితే ట్రైన్కి తెప్పించారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంది. మేము 6 members కానీ 3 members ఒక ప్యాకింగ్, 3 members ఒక ప్యాకింగ్ చెప్తే అది అరౌండ్ 7 to 8 members వచ్చేంత అయితే ప్యాక్ చేశారు. అలా ఫుడ్ చేశాక కాశీ పడుకుంది. కాశీతో పాటు అందరూ కాసేపు స్లీప్ అయితే వేసాము. ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచాం కదా. సో కాసేపు ట్రైన్లో అయితే పడుకున్నాము. పడుకుని లేచేసరికి 6:30 ఆ టైంకి ఇలా విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా లైటింగ్స్తో. మా హస్బెండ్ ఇలా ట్రైన్లోంచి చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీశారు. నెక్స్ట్ లగేజ్ అంతా కూడా రైల్వే స్టేషన్లోనే పెట్టేసి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెళ్ళిన రోజు కొండపైన క్లాసికల్ డాన్స్ అవన్నీ కల్చరల్స్ జరుగుతున్నాయి. చాలా బాగా అనిపించింది. మొబైల్ తెచ్చుకుంటే బాగుండు అనిపించింది. కింద మేము అడిగాము కానీ ఏంటో తెలీదు, కొంతమందిని అలౌ చేస్తున్నారు కానీ కొంతమంది అయితే అలౌ చేయట్లేదు. మ్యాక్సిమం అందరూ కొండపైన వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు కానీ మా ఫోన్స్ అయితే అలౌ చేయలేదు. సరే ఇంకా లాకర్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ రిటర్న్ గుడి దగ్గర నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి ఇలా ఆటోలో అయితే వచ్చాము. కాశీ ఆటో ఎక్కనని చాలా గొడవ చేసింది. తాతగారు కారు ఉంది కదా, మనం ఆటో ఎందుకు ఎక్కాలి, నేను అస్సలు ఎక్కనని చెప్పింది. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇదే గొడవ. అమ్మో ఈ వయసులో దీనికి ఎన్ని తెలుస్తున్నాయి అనుకున్నాము. అలా ట్రైన్ ఎక్కి పడుకునేసరికి మార్నింగ్ అనపతిలో అయితే దిగాము. అనపతిలో దిగేసరికి మా తమ్ముడు అండ్ అలానే బాబాయ్ ఇద్దరు కూడా కార్ అండ్ బైక్ తీసుకొచ్చారు. సో కార్ మాకు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ బ్యాక్ బైక్లో అయితే వెళ్ళిపోయారు. తిరుపతికి పెట్టుకుంటే పుట్టింటి నుంచి పసుపు, బెల్లం, కొత్త బట్టలు ఇవన్నీ పంపుతారు కదా. సో మా డాడీ వర్క్ వెళ్ళిపోయారు. సో ఇలా మా తమ్ముడి చేత, బాబాయ్ చేత అవన్నీ పంపించారు. అవన్నీ కూడా మేము కార్లో పెట్టుకుని మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. గణపతి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ చలిపిల్లి అయితే వెళ్ళాము. 3 hours జర్నీ చేసుకుని అక్కడ వెళ్ళాక ఫస్ట్ నాన్నమ్మ గారిని, తాతయ్య గారిని వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తాము. అత్తమ్మ వాళ్ళ పుట్టింటి నుంచి కూడా పసుపు, బెల్లం ఇస్తారు కదా. సో అలా మేము వెళ్ళేసరికి చలిపిల్లి నాన్నమ్మ గారు కూడా మాతో పాటే వచ్చారు కదా. అందుకని బాబాయ్ గారు, పిన్ని గారు అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. ఆ పసుపు, బెల్లం ఇవన్నీ తీసుకుని మేము కూడా మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సేమ్ డేనే తిలక్ కూడా పెట్టుకున్నాము. పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. తిరుపతి తిలక్ కోసం అత్తమ్మకి, మావయ్య గారికి, తాతయ్య గారు వాళ్ళు పెట్టిన బట్టలు అండ్ అలాగే నాకు, మా పాపకి, మా హస్బెండ్కి, మా డాడీ వాళ్ళు పెట్టిన బట్టలు
బట్టలు అన్నీ పూజ దగ్గర పెట్టుకుని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. సో మొత్తానికి తిరుపతి ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయింది. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Kash Visual 2021. Don't forget to press the bell icon for more updates. Bye bye. See you in next video. Thank you for watching.